రే, నేను నీళ్ళలో ముసల్లాంటోండి, ఏది నా దాకా రాకూడదు. వస్తే ఎవరిని వదలను. సరిగ్గా ఇచ్చి పడేశారయ్యా, లేదంటే నా కొడుకులకి బయలు లేకుండా పోతుంది. అరే తమ్ముడు పని చేయరా. చేస్తున్నా అన్నా, అయిపోద్ది. అయ్యా ఈ రోజుతో నా అప్పు తీరిపోయింది, రేపటి నుంచి పనిలోకి రాను. అప్పు తీరిపోతే పని చేయకూడదేంట్రా? చేయొచ్చండి, మనకి విలువ ఉన్న చోట కష్టమైన పనైనా ఇష్టంగా చేయొచ్చు. కానీ మీలా విలువ ఇవ్వని చోట ఇష్టమైన పనైనా చేయడం కష్టం అండి. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంటే మనసు చంపుకొని ఇక్కడైతే పని చేయలేను. ఉంటా అండి. చూసారయ్యా అంత పొగరగా మాట్లాడుతున్నాడు. నిన్నటి దాకా సచ్చిన పాములే ఉన్నాడు, అప్పు తీరంగానే తలకి రాస్తున్నాడు. అయినా పర్లేదయ్యా, వాళ్ళ తమ్ముడు ఏడే ఉన్నాడు, జలసరాయుడు. ఆడెటు పని చేయడు. ఇంకా మీ అప్పు ఎప్పుడు తీరాలి? మన పర్మనెంట్ వర్కర్ ఒకడు ఉన్నట్టే అయ్యా. మీ వాడు భలే తెలివైనోడురా, డబ్బులు ఉంచుకొని కూడా ఆడొక్కడప్పే కట్టుకొని నిన్ను వదిలించుకొని వెళ్ళిపోయాడు. అయ్యా ఏంట్రు డబ్బులని కావాలేంట్రా ఇటొచ్చా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి వచ్చాయ్యా. నాకు ఇవ్వాల్సినయా? ఎప్పుడో ఇచ్చేసావు కదరా. నా తమ్ముడు ఇంకా మీ దగ్గర బందీగానే ఉన్నాడు కదా, వాడిని విడిపించుకెళ్దామని వచ్చా. ఇడిపిస్తావా? వాడు ఎంత కట్టాలో నీకు తెలుసా? అయినా నీకు అంత డబ్బు ఎక్కడదిరా? మీ దగ్గర నుంచి వెళ్ళాక చిన్న షెడ్ పెట్టుకున్నా, దేవుడి దయ వల్ల బాగానే ఉంది. అందుకే మా తమ్ముడిని విడిపించుకెళ్దామని వచ్చా. పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఆడి పెడతాంటావు. ఈ రోజుల్లో సొంత అమ్మా నాన్న ఎవరు చూడట్లేదు. ఎందుకు వాడి మీద నీకు అంత ప్రేమ? మీరు చెప్పింది నిజమే, కొంతమంది అలాగే ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉండరు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాత్తోనే వెళ్ళా, వాడిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నానని. కానీ నాన్న స్థానంలో ఉండి ఆలోచించి వాడి కోసం కసిగా కష్టపడి పనిచేసి వాడిని తీసుకెళ్ళడానికి వచ్చా. ఆడే పని చేస్తాడు, ఆడికి ఏ పని రాదు, వచ్చినా చేయడు. వాడికి ఏ పని రాకపోవచ్చు, చెయ్యకపోవచ్చు, వాడికి నేనున్నా, నేను చూసుకుంటా. నీకెంత ఇవ్వాలో లెక్క చూసి చెప్తే కట్టి వాడిని తీసుకెళ్తా. అయ్యగారు నేను కూడా పని మానేస్తున్నా, ఇది కట్టుకోండి. మీ దగ్గర ఎవరు చేయలేరులేండి, అక్కడ జాయిన్ అయిపోతా.